మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు సీనియర్ నాయకులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు మరియు మండల కన్వీనర్ అయిన మన అశోక్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు తనకల్ మండలంలో ఎందుకు ప్రెస్ మీట్ చేయడం జరిగిందంటే, మన నల్లచెరువు మండలమైన జడ్పీటీసీ అనిత భర్త విశ్వనాథ్ రెడ్డి గారు చాలా వైఎస్ఆర్సీపీ పైన చాలా వ్యతిరేకంగా మన మగ్గులో అన్న పైన ప్రెస్ మీట్ పెట్టడం చాలా దారుణమని మేము మన తనకల్ మండలం పై నుంచి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు చీలుకలు వైఎస్ఆర్సీపీని చీలుకలు చేసే అర్హత ఎవరిచ్చారు? మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షత వహించిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీరు ఫ్యాన్ గుర్తును గెలుచుకొని ఇప్పుడు అధ్యక్షత నుంచి మర్యాద లేకుండా మీరు మన మగ్గువన్న గారికి వ్యతిరేకం చేయడం అంటూ చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి మేము తనకల మండలం నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు వైఎస్ఆర్సీపీ మహానుభావుని యొక్క అధ్యక్షతను వహించిన జగన్మోహన్ రెడ్డి బొమ్మను అడ్డుపెట్టుకొని మీరు గెలిచి ఈరోజు దుర్మార్గమైన పాలన చేస్తూ ఇది మంచిది కాదని మేము హెచ్చరిస్తూ ఇక్కడి నుంచి తనకల మండలం నుంచి మేము అందరం మూకమ్మడిగా ఒకే మాట పైన ఒకే మార్గంలో నడుస్తూ మేము ప్రతి ఒక్కరము మీకు వార్నింగ్ ఇస్తున్నాం. కాబట్టి మన మగ్గుల అన్నగారిని అందరము మేము స్వాగతిస్తూ మేము మూకమ్మడిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము, మళ్ళా మేము ఎమ్మెల్యే చేస్తామని మన వైఎస్ఆర్ జగన్ అధ్యక్షతకి మేము గిఫ్ట్ ఇస్తామని మేము మూకమ్మడిగా మన తనకల మండలం నుంచి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మరియు సీనియర్ కార్యకర్తలకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఉపన్యాసం. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే, నిన్నటి రోజున ఈ రోజున నల్లచెరువు మండలంలో జెడ్పీటీసీ అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారు, అనితమ్మ భర్త విశ్వనాథ్ రెడ్డి గారు మగ్గులన్న గారిని విమర్శించడం జరిగింది. ఈ విమర్శించడానికి కారణం ఏమని చెప్పేసి మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాం. మగ్గులన్న గారు కొత్తగా ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో కొత్త పరిచయమైనా కానీ దాదాపుగా విజయం దరిదాపుల్లో వెళ్ళి కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. అంతేగాని మగ్గులన్న గారు విజయవంతమైన నాయకులు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. హైకమాండ్ నుండి కూడా ఈరోజు మగ్గులన్న గారు విజయవంతమైనటువంటి నాయకులు అని చెప్పేసి, మంచి గుర్తింపు పొందినటువంటి నాయకుని మీద ఈరోజు ఇటువంటి బురద చల్లడం ఇది మీకు సబబు కాదు అని చెప్పేసి ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాం. విశ్వనాథ్ రెడ్డి గారు, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నాయకులు అనే వాళ్ళు జనం గుండెల్లో నుండి పుడతారని చెప్పేసి మగ్గులన్న గారిని చూసి మీరు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటి భావాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో తీసుకొచ్చి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు ప్రవర్తిస్తున్నారు అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు పైనే ఒక జెడ్పీటీసీగా మీరు గెలుచుకున్నారు అని చెప్పేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైనా హామీ ఇచ్చినారంటే ఆ హామీకి కట్టుబడి ఉంటారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు గమనిస్తున్నారు. కానీ మీరు ఈ విధమైనటువంటి బురద చల్లడం, మీరు ఈ విధంగా మగ్గులన్న గారిని విమర్శించడం సబబు కాదు, ఖబర్దార్ అని చెప్పేసి ఈ తనకల మండలం నుండి మీకు హెచ్చరిస్తున్నామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, నాయకత్వం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, మన కదిరి ఇన్ఛార్జి మగ్గులన్న పైన నల్లచెరువు జెడ్పీటీసీ భర్త విశ్వనాథ్ రెడ్డి గారు ఈరోజు తన అసహనం ఏదో చేసినాడు. ముఖ్యంగా ఈ విధంగా చేయడము పార్టీకి చాలా డ్యామేజు.
ఏదైనా వ్యవహారాలు ఉంటే వ్యక్తిగతంగా వ్యవహారాలు ఉంటే ఏదైనా పార్టీ హైకమాండ్ చెప్పి చేయాలి, అంతేగాని ఆ ఇన్ఛార్జి విషయాలన్నీ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి నిర్ణయించే విషయాలు, ఇది నువ్వు నేను చెప్పే విషయాలు కాదు. ముఖ్యంగా ఈరోజు మీరు కూడా ఒక ఫ్యాన్ గుర్తుపైనే కదా జెడ్పీటీసీగా మీరు గెలిచడం జరిగింది. అంతేగాని ఈరోజు మళ్ళీ మీరు జెడ్పీటీసీగా గెలిచి పార్టీని మీరు డ్యామేజ్ చేయడము ఎంతవరకు సమంజసమని సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నా. అంతేగాని ఈ విధంగా మనం పబ్లిక్గా మనం మీటింగ్ పెట్టి మన పార్టీని డ్యామేజ్ చేసుకోవడం మనమే ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను విశ్వనాథ్ రెడ్డి గారికి చెప్తా ఉండా. ఈరోజు ముగ్గులున్న ప్రతి కార్యక్రమం కూడా ఏ కార్యక్రమానికి లేడని మీరు చెప్తున్నారు. ప్రతి కార్యక్రమం కూడా కదిరిలో ఉండి, కదిరిలో అతను గార్లపెంట ఎంపీపీ గారి నుంచి అతని ఎంపీటీసీలు కూడా క్యాంప్ ఎత్తుకొని పోయి బెంగళూరులో పెట్టి వాళ్ళు 4 రోజులు అక్కడ వాళ్ళకందరి సౌకర్యాలు చూసుకొని తర్వాత మళ్ళీ పిలుచుకొచ్చి వాళ్ళని ఏదో చేసి మళ్ళీ అమ్మడిపోయినారు. అంతేగాని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన వచ్చి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. మొన్న పుట్టపర్తిలో ఈజపోరు అయితేమి, మన కదిరిలో అనేక విషయాల్లో కూడా మూకమ్మడిగా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలకు వచ్చి ముగ్గులన్న నాయకత్వంలో బలంగా ఉండాలి. ఈరోజు మీరు ఈ విధంగా చేయడము పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సభాముఖంగా నీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైనా విషయాలు ఉంటే కన్నా ఏదైనా నువ్వు హైకమాండ్కి చేయి. పార్లమెంటు సభ్యుడు రమేష్ కుమార్ ఉన్నారు, అతను చెప్పు. ఇన్ఛార్జిని ఎవరు నిర్ణయిస్తారు? మన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తారు. ఇవన్నీ మనం చెప్పే వ్యవహారాలు కాదు. కాబట్టి ఇన్ఛార్జి విషయం నువ్వు ఆ విధంగా మాట్లాడడము సబబు కాదు అని చెప్పి నేను ఈ సభామూలకంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా తనకల్ మండలంలో కూడా ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి కార్యకర్త, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ కూడా వచ్చి సహకరిస్తున్నారు. కొందరు మన మిత్రులే, కొందరు అనివార్య వాళ్ళకి ఏదో కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారు. అంతేగాని ఎవరు కానీ పార్టీకి డ్యామేజ్ చేసేది ఎక్కడ కానీ లేరు. తనకల్ మండలంలో ఏ పంచాయతీలో కానీ ఏ కార్యకర్త కానీ ఎక్కడో నిరూపించు నువ్వు ఎవరు ముగ్గుల నాయకత్వంలో నడచడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని ఊరికైనా మీరు మళ్ళీ నెక్స్ట్ కదిరి నియోజకవర్గంలో మేము ముగ్గుల అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని తనకల్ మండలం నుంచి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం కూడా నియోజకవర్గంగా గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ముగ్గురు మేము ఈరోజు మూకముంగడిగా చెబుతున్నాము అని చెప్పి మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మనకు అభ్యర్థి ముగ్గులన్న గారే ఉంటాడు కదిరికి, ఎమ్మెల్యే కూడా అతనే మనము చూస్తామని చెప్పి తనకల్ మండల కార్యకర్తలుగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నెక్స్ట్ సీఎంగా చూస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మంగులన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, మగ్గులన్న నాయకత్వం, మగ్గులన్న గారి నాయకత్వం, మగ్గులన్న గారి నాయకత్వం.